ఓం సాయిరామ్. శ్రీ కేశవ్ గావాన్కర్ గారు తన చిన్నతనంలోనే శ్రీ సాయిని కలిసిన విధానం, శ్రీ సాయి వారికి కఫని ఇచ్చిన సంగతి గురించి క్రితం కథలో చెప్పుకున్నాం. ఆ కథ చివరిలో కేశవ్ గారిని ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు నడిపేందుకు శ్రీ సాయి చూపిన లీలలను తెలుసుకుందామని చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీ సాయి చూపిన ఆ లీలలేమిటో చూద్దాం. నిరంతరం శ్రీ సాయి ధ్యానంలోనే గడిపే కేశవ్కు ఒకరోజు స్వప్నంలో సాయి కనిపించి, నన్ను నీవు కుర్లాలో కలుస్తావు అని అన్నారు. కానీ అది ఎప్పుడో చెప్పలేదు. కొన్ని రోజుల తరువాత మసురేకర్ అనే స్నేహితునితో కలిసి కేశవ్ కుర్లాకి సమీపంలోని కేమ్జల్కర్ చావడీకి వెళ్ళాడు. అదే చావడీలో బావు మహారాజ్ అనే గురువుగారు నివసిస్తూ ఉన్నారు. వచ్చిన పని పూర్తయిన తర్వాత అందరూ ఆ గురువుగారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో గురువుగారు వినాయకుని విగ్రహం ముందు కూర్చుని ధ్యానంలో ఉన్నారు. ఆయనను చూసిన వెంటనే అప్రయత్నంగా కేశవ్ బావు అని ఆప్యాయంగా పిలుస్తూ వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. గురువుగారు కళ్ళు తెరిచి, రానాయనా, మీ సాయి కూడా ఇక్కడే ఉన్నారు అని అన్నాడు. ఇక్కడ క్రితం జరిగిన ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. 1914లో ఈ బావు మహారాజ్ శ్రీ సాయిని దర్శించుకుని 2 రూపాయలు దక్షిణగా ఇచ్చి నమస్కరించారు. అప్పుడు శ్రీ సాయి మరో 2 రూపాయలు దక్షిణ అడిగి, నేను నా పిల్లలలో ఒకరిని నీ దగ్గరకు పంపుతాను అని అన్నారు. అలా భవిష్యత్తులో కేశవ్కి ఓ మార్గాన్ని ముందే ఏర్పాటు చేశారు శ్రీ సాయి. తన భక్తుల పట్ల ఆ దేవునికి గల ప్రేమకు ఇదో చిన్న ఉదాహరణ. అలా కేశవ్కి ఆనాటి నుండి బావు మహారాజ్ మోక్షగురువుగా మారి మార్గం చూపించారు. ఇక ఈ 2వ అద్భుతమైన లీలను చూద్దాం. కేశవ్ క్రమం తప్పకుండా షిరిడీకి వెళ్ళి శ్రీ సాయిని దర్శించుకునేవారని చెప్పుకున్నాం. కేశవ్ షిరిడీని తన పుట్టిల్లుగా భావించేవారు. అది 1954వ సంవత్సరం. ఎప్పటిలాగే షిరిడీ వెళ్ళి సమాధి మందిరంలో శ్రీ సాయిని దర్శించిన కేశవ్కి ఎందుకో ఆ రోజు చాలా దుఃఖం కలిగింది. శ్రీ సాయి ముందు నిలబడి, నీవు తప్ప నాకెవరూ లేరని పూర్తిగా నమ్మి నిన్ను పూజిస్తున్నాను. ఎందరో భక్తులకు ఎన్నో రూపాలలో దర్శనం ఇచ్చావు. నేను చేసిన పాపం ఏమిటి? నాకు ఎందుకు దర్శనం ఇవ్వవు అని కన్నీటితో ప్రశ్నించాడు. దర్శన భాగ్యం ఇమ్మని వేడుకొన్నాడు. మరి ఆ దయామయుడు ఊరుకుంటాడా? కేశవ్ ఆవేదనను గ్రహించిన శ్రీ సాయి తన లీలలను ఎలా చూపారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు రాత్రి సుమారు 10:30 గంటలకు కేశవ్ గారికి గుమ్మం బయట ఎవరో డాక్టర్ గారు అని పిలవడం వినిపించింది. తలుపు తీసి చూశాడు కేశవ్. కాషాయ వస్త్రాలు ధరించి కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖానికి ముసుగు వేసుకుని ఓ సాధువు బయట నిలబడి ఉన్నారు. సాధువుకు నమస్కరించి లోపలికి రమ్మని పిలిచాడు కేశవ్. అందుకు ఆ సాధువు అసహనంగా, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెడతారా లేక నన్ను వెళ్ళిపోమ్మంటారా అని అన్నాడు. వెంటనే కేశవ్, అయ్యో అలా అనకండి, మీకు భోజనం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాను. ఈలోగా మీరు లోనికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోండి అని ప్రార్థించాడు. అందుకు ఆ సాధువు ఒప్పుకోక, నేను ఈ వరండాలోనే ఉంటాను, నన్ను ఎక్కువసేపు కూర్చోబెట్టక ముందు భోజనం పెట్టు అని అక్కడే కూర్చున్నారు. కేశవ్ ఇంకా ఆలస్యం చేయక లోనికి వెళ్ళి భార్యకు అన్నీ వివరించి తిరిగి వరండాలోకి వచ్చి సాధువు ముందు కూర్చున్నాడు. సాధువు ప్రశాంతంగా కూర్చొని శ్రీపాద శ్రీవల్లభ అని జపిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత సాధువు కేశవ్ వైపు చూసి, నా తల్లి ద్వారకామాయి, ఆమె నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పింది. ఆమె నన్ను నీతో మాట్లాడమని చెప్పింది. నా తల్లి చాలా దయగలది. నాకు ఈ రూపం ఇచ్చింది. ఇదిగో ఈ సటకా నా చేతికి ఇచ్చింది. నా జోలె చూడు, ఇది చాలా చిన్నది అని చెప్తూ ఉన్నాడు. తదేక దృష్టితో సాధువునే చూస్తూ
ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నాడు కేశవ్. ఆ సాధువు కళ్ళు ఎంతో కాంతివంతంగా మెరుస్తున్నాయి. కేశవ్ని అవి మంత్రముగ్ధుడిని చేస్తున్నాయి. ఇంతలో చపాతీ, కూర, అన్నం, పెరుగు ఓ పళ్ళెంలో పట్టుకుని అక్కడికే వచ్చింది కేశవ్ భార్య. ఆమెతో పాటు కేశవ్ పిల్లలు కూడా వచ్చి సాధువుకు నమస్కరించారు. సాధువు నవ్వుతూ, ఇప్పుడు టైం ఎంతయింది అని అడిగారు. 11 దాటింది అని అన్నాడు కేశవ్. కేశవుని చూస్తూ, నువ్వు గురువును సేవించు, వారి బోధనను పాటించు. సద్గురువు అందరినీ మించినవాడు, వారు ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు అని అన్నారు. ఇంతలో కేశవ్ కల్పించుకొని, మీరు నా సాయిబాబానే కదా, ఈరోజు మీరు నన్ను మోసం చేయలేరు, చెప్పండి అని ఉద్వేగంతో అడిగారు. కాదు కాదు, నేను మీ సాయిని కాదు అన్నాడు సాధువు. కేశవ్ వినలేదు. మీరు నా సాయే, నేను నిత్యం పూజించే సాయే అన్నాడు. అందుకు సాధువు పెద్దగా నవ్వుతూ, నేను నిన్ను ద్వారకామాయిలో చూశాను, నువ్వు ఇచ్చిన లడ్డూ తిన్నాను, నువ్వు చాలా దయగలవాడివని విన్నాను, అందుకే వచ్చాను అన్నాడు. కేశవ్కి అంతా అయోమయంగా ఉంది. శ్రీ సాయి లీలలు కనుగొనడం అసాధ్యం కదా. ఇంతలో సాధువు, అయ్యో సమయం చాలా అయ్యింది, రండి అందరం భోజనం చేద్దాం అన్నాడు. అందుకు కేశవ్ భార్య, క్షమించండి, ముందు మీరు తీసుకోండి, ఇది మీకోసం చేసిన పదార్థాలు, దయచేసి స్వీకరించండి అన్నది. ఇంతలో సాధువు రోటీని ముక్కలుగా చేసి ఒక్కో ముక్కని కూరతో కలిపి అందరికీ అందిస్తూ, మీరందరూ తింటే నా కడుపు నిండుతుంది అని అందరికీ అందించాడు. ఆ తర్వాత కేశవ్ వైపు తిరిగి, మీరందరూ ఇక లోనికి వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే మేలుకుని ఉంటాను, మీరు నిశ్చింతగా నిద్రపోండి, రేపు ఉదయం నేను కొన్ని ఇండ్ల నుండి భిక్ష తీసుకొనవలసి ఉన్నది అని అన్నాడు. కేశవ్ ఎంత ప్రార్థించినా సాధువు లోనికి రాలేదు. దుప్పటి దిండు ఇచ్చినా వద్దని వారించి, తన సటకాయే తన తలగడ అని చెప్పాడు. అలా ఆ రాత్రి గడిచింది. మరునాడు కుటుంబంలోని అందరూ వేకువనే లేచి బయటకు వచ్చి సాధువుని దర్శించారు. అప్పుడు సాధువు వారిని ఆశీర్వదించి బయలుదేరి తన ముఖంపై ఉన్న ముసుగుని తీశాడు. అప్పుడు ఆ దివ్య స్వరూపాన్ని చూసిన కేశవ్, సాయి అని బిగ్గరగా అరిచాడు. అందరూ శ్రీ సాయినాథుని క్షణకాలం తరిమితీరా దర్శించారు. చకచక వరండా దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత శ్రీ సాయి ఒక్క క్షణం ఆగి తల మాత్రమే వెనకకు తిప్పి, నన్ను దర్శించుకోండి అని చెప్పి ఆపై అదృశ్యమైపోయాడు. ఈ గొప్ప అనుభవాన్ని శ్రీ కేశవ్ గావార్కర్ స్వయంగా వ్రాసుకొన్నారు. శ్రీ సాయి దర్శన భాగ్యాన్ని పొందిన గావాంకర్, వారి కుటుంబ సభ్యులు ఎంత ధన్యులో కదా. మరో భక్తుని అనుభవంతో మరలా కలుద్దాం. ఓం సాయిరాం.